అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేనే చేసిన ఇయాల సుతం కత్త నాకు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి బీసీ బంద్ సంపూర్ణం రిజర్వేషన్ల కోసం కొట్లాడిరు జనం ఎవరి మీద బంద్ పెట్టిరో కన్ఫ్యూజన్ లీడర్లకైనా తెలుసా రీజన్ సాయం కోసం పోతురు కేటీఆర్ తానికి తెలుస్తున్నదో లేదో రేవంత్ తానికి ప్రచారంతో బిజీగా ఉన్న జూబ్లీ హిల్స్ పొట్టు పొట్టు తిట్లతో బైపోల్స్ ఎట్లా కుదిరిందో దోస్తానా గతంలో ఉండే దూరం శానా వాళ్ళు వీళ్ళ మీద నెట్టుడు వీళ్ళు వాళ్ళ మీద నూకుడు కోర్టులేమో అన్ని నడవయని తేల్చి చెప్పుడు ఎంత షికాకుంటదుల్లా రిజర్వేషన్ వస్తున్నదంటే కంటికి సూప్ అందినంత దూరంలా పత్తా లేకపాయే గందుకే జంగు సైరన్ మోగిచ్చిరు బీసీలు ఇక యుద్ధమే తగ్గేదేలే హామీలు ఇస్తాం అటెంక ఆగం పంచాయతీలు పెడతామంటే నడవది రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే అని బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చినాయి కదా హగో ఎట్టెట్లయిందో చూద్దాం బంధు గల్లీ గల్లీకి జెండాలే కనిపించినాయి ఇయాల పల్లె పట్నం అని లేదు రాష్ట్రం మొత్తం ధూమ్ ధామ్ నడిచింది బీసీ బంధు రిజర్వేషన్లు ఇచ్చేటిదాకా కొట్లాడతామని రోడ్ల మీదకొచ్చిరు బీసీలు ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అన్ని పార్టీలు బీసీల బంద్కు మద్దతు ఇచ్చి బయటకొచ్చినాయి పట్నంలా మొత్తం బంద్ అయింది రోడ్ల మీద ట్రాఫిక్ కూడా సగానికి తగ్గిపోయింది ఏ పార్టీకి ఆ పార్టీ లీడర్లు వాళ్ళ పార్టీల కండువాలు కప్పుకొని వాళ్ళ బలం బలగాన్ని వేసుకొని బయటకొచ్చిర్రు బీసీలకు రిజర్వేషన్ వచ్చేదాకా కొట్లాడి తీర్తామన్నారు ఈ టైంలా కాంగ్రెస్ పెద్ద మనిషి వి హనుమంతరావు సడన్ల కింద పడ్డాడు పాపం గీ వయసులో కూడా పెద్ద మనిషి బగ్గనే ఓపికతోని తిరుగుతున్నాడు గాని ఒక్కో తాప గిసోంటి అయితేనే ఉంటే గానుల్లా నరేంద్ర మోడీ యాజ్ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా నేను ఎన్నో సార్లు కలిశాను పార్లమెంట్ లో కలిశాను ఎంపీలతో కలిశాను ఈసారి మాకు న్యాయం చేయమని కోరుతున్నా ఇది అయ్యే వరకు నో క్వశ్చన్ ఆఫ్ చేంజ్ ఊళ్ళల్లో కూడా గట్టిగానే నడిచింది బంద్ స్టేట్ లీడర్లు లోకల్ లీడర్లతో కలిసి లోకల్ ఏరియాల బంద్లో పాల్గొన్నారు ఇస్తానన్న హామీ ప్రకారం రిజర్వేషన్ ఇచ్చి తీరాలని డిమాండ్ చేసిర్రు అయితే కొన్ని చోట్ల లొల్లులు కూడా అయినాయి అదే అన్ని పార్టీలు బయటకు వచ్చినాయి జనాలంతా మద్దతు ఇచ్చిర్రు గసొంటి టైంలా నీ నొప్పేందిరా బాయ్ అందరూ దుకాణాలు మూసేసుకొని కూసుంటే నువ్వేం మోతవరివా బంద్ నడుస్తుంటే బంకు నడుపుతున్నావు అని జర సీరియస్ అయ్యిర్రు ఆవేశంలో ఉన్నోళ్లకు కోపం తెప్పిస్తే గీ మాత్రం పంచాదులైతే కదా ఒక్కళ్ళిద్దరు జర షికాకు తెప్పిస్తే గరమైరు గాని గా ఇడిచేస్తే బంద్ సంపూర్ణమైంది నాకు చదువులో మంచి మార్కులే వస్తాయి వార్తలన్నీ చూస్తా చెబుతా కాబట్టి అంతనో ఇంతనో జనరల్ నాలెడ్జ్ ఉన్నది కానీ గీ బీసీ బంద్ కథ ఏందో అర్థమవుతలేదు బీసీ సంఘాలు వచ్చి బంద్కు అన్ని పార్టీల మద్దతు కొన్నాయి గా పార్టీలు మద్దతు ఇచ్చినాయి బయట కూడా వచ్చినాయి కానీ ఎవల కోసం బంద్ చేస్తున్నారో సమజైతలేదుల్లా అగో కాంగ్రెస్ లీడర్లు తుయ్యి అనుకుంటా మేమే బంద్ ఎక్కువ చేస్తున్నాం అన్న రేంజ్ లా బిల్డప్లు ఇచ్చుకుంటా బంద్ల పాల్గొన్నారు సరే తీ అనుకుంటాం కానీ వాళ్లే కదా బీసీ రిజర్వేషన్లు సక్కంగా చేయండి మరి ఈ కథలేందంటే ఏం చెబుతున్నారు కాంగ్రెస్ మంత్రులు ఈ రోజు మొత్తంగా ఈ యొక్క బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు దీన్ని అడ్డుపడి అమలు కాకుండా చేసినటువంటి ఘనత వాళ్ళకు దక్కుతుంది ఈ రోజు బీసీల పాపం వాళ్ళకు కొట్టుద్ది ఎందుకంటే వాళ్ళు మీ కోర్టులో ఉంది మీరు మాట్లాడండి ప్రధానమంత్రితో మాట్లాడి అది అమలు చేపిస్తే మీకే వస్తుంది క్రెడిట్
గిట్లుంటాయి కాంగ్రెస్ పార్టీ కథలు. మీ సీఎం రేవంత్ రెడ్డికి రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం ఉందో లేదో ముందు సక్కంగా కనుకోర్రి సార్లు అని జనం గట్టిగానే అరుచుకుంటున్నారు. సరే బీసీ లీడర్లు కాబట్టి ఆ టెంక తిట్టిపోస్తారని బయటకు వచ్చిరు కావచ్చు. పొన్నమన్ననైతే గిట్ట బయటిచ్చి గప్చుపున్నట్టున్నాడు. అన్న కూడా బీసీ లీడరే గాని బీసీ బంద్ కంటే ముఖ్యమైన పనేదో ఉన్నట్టుంది, బయట ఎక్కడ కనపడలేదు. దీనిలో ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడము, తదుపరి చర్యలు తీసుకోకపోవడం వల్ల అమలు జరగడానికి జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా ఎక్కడైతే కేంద్రంలో పెండింగులు ఉందో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ ఎంపీలంతా తెలంగాణ బలహీన వర్గాల, తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రానికి చెప్పే ప్రయత్నం చేయండి. ఇక రాష్ట్రానికి కాంగ్రెస్ పెద్ద మహేష్ కుమార్ గౌడ్ ఎరకనే కదా, అన్న కూడా బంద్కు బగ్గనే ఊరుకొచ్చిండు. కాకుంటే ఈ అన్నకు కూడా బంద్కు మించిన పనేదో ఉన్నట్టుంది, ఫోన్ల చాలా బిజీగున్నాడు. ఇటు బీజేపీ లీడర్ల చూడుర్రి, మేమేం తక్కువ కాదు, మా బలం మా బలగం కూడా గట్టిగానే ఉన్నదని చూపెట్టిర్రు. ఇండ్ల కామెడీ ఏందంటే బీజేపీ వాళ్ళే కదా బీసీ రిజర్వేషన్ ఇవ్వాల్సి వచ్చిందంటే ఈటల సారేదో చదవకొచ్చిండు. ఇది ఒక్క 42% స్థానిక సంస్థ రిజర్వేషన్కి పరిమితం కాదు. ఈ ఉద్యమం చట్టసభలలో కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలి. మేమెంతో మాకంతా నినాదము, మాకు కూడా పాలించే అర్హత ఉంది, పాలించే శక్తి ఉంది. కాబట్టి మేమే పాలించే కాడ ఉండాలి. నాకు ఒక ముచ్చట సమజైతలేదు. బీసీ రిజర్వేషన్ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటులా బీజేపీకి బలం జర తక్కువ ఉన్నది కాబట్టి సపోర్టు చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. రెండు పార్టీల్లో ఒక్కో పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు గిట్లా రాజీనామా చేస్తామంటే ఒక్క పూటలు వస్తుంది బీసీ రిజర్వేషన్. మరి గీ గల్లీల్లా సొల్లు డైలాగులు దంచే బదులు గా పనేదో చేస్తే అయిపోతుంది కదా అని బీసీ లీడర్లు గట్టిగానే అరుచుకుంటున్నారు. సబ్జెక్టు మీద గంతనో గింతనో నాలెడ్జ్ ఉన్న ఎవ్వల్ని కదిలిచ్చినా గిదంతా దొంగ నాటకమే తప్ప గా రెండు పార్టీలకు బీసీ రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశమే లేదంటున్నారు. యావత్ బీసీ సమాజం గమనిస్తా ఉన్నది. దొంగే దొంగ నరిచినట్టు ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రను ఎండగడుతుంది. బీసీలు ఎడ్డిగుడ్డి బీసీలు కాదు, ఇప్పుడు ఎవరేంటనేది తెలుసుకున్నారు. కేవలం కోర్టుల మీద నెపం నెట్టి మరి వీళ్ళు చేయదగ్గ పని చేయకుండా చేతులు దులుపుకుంటా బీసీలను మోసగిస్తా అంటే మీ మోసం ఇక చెల్లదు. కేంద్రంలో అధికారంలోండి బీసీ రిజర్వేషన్ ఇవ్వాల్సిన బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు సక్కంగా ప్రాసెస్ చేస్తలేరు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో ఒప్పుకోవాల్సింది బీజేపీ వాళ్ళు, వాళ్ళే ఒప్పుకుంటలేరని నిందలేస్తున్నారు. కోర్టులేమో స్థానిక ఎన్నికలు ఎప్పుడు పెడతారని నిలదీస్తున్నాయి. అసలు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చిన పెద్ద మనిషి రాహుల్ గాంధీ మాత్రం సప్పుడు చేయకుండా గమ్మున కూర్చున్నాడు. కానీ యుర్రి నడుస్తుంది మీకట్లా. మీ ముఖం హైదరాబాద్ పేదల ఇండ్లు కూల్చుడేంది వాయ్, కూల్చి ఏం ఉద్ధరించిర్రు? అర్రే పేదలకు ఇండ్లు కట్టే శాత కాదు కానీ కూల్చేటందుకు మాత్రం తగుదునమ్మా అని తయారుగుంటారు. అసలు పింఛన్ ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? 2000. గది కేసీఆర్ ఎప్పటి సందో ఇస్తున్నాడు. మరి మీరు ఇచ్చింది ఏంది? సరేతి ఆడోళ్ళకు 2500 ఇస్తున్నారా? ప్రతిదానికి ఇంట్లో మోగోళ్ళని అడగకుండా వంటిల్లు చదురుకుంటుంది కదా అని పైసలు ఇస్తే గాలి మాత్రం ఇయ్య శాత కాదు. మళ్ళా వచ్చి అక్క ఓటు, అన్న ఓటు, నీ అటు దిక్కుపో, నీ సందులో కూడా కనపడకు నాకు. గివ్వుల్లా గిట్లున్నాయి జూబ్లీ హిల్స్లో జనం మాటలు. ఏ పార్టీ గెలుస్తుందంటే ఏం చెబుతున్నారో ఇనుర్రి. రాష్ట్రం మొత్తం బంద్ బంద్ అని బీసీ రిజర్వేషన్ల మీద పడ్డారు కదా, జూబ్లీ హిల్స్ లో మాత్రం దాంతో పాటు ఎమ్మెల్యే ఎన్నికల ఊరుకులాట బగ్గనే ఉన్నది. జనాలను కదిలిస్తే పొట్టు పొట్టు అడుచుకుంటున్నారు. ఈయన వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి ఏం పనులు కాలేదండి. కేసీఆర్ ఉన్నప్పుడే అన్ని పనులు అయినాయి, అన్ని మంచి జరిగినాయి. అన్నయ్యల్లో ఇచ్చిండు అందరికి.
ఈయన వచ్చిన కానీ ఏం పనులు ఒక కరెంటు బిల్ అన్నాడు, అది కొంతమందికే ఇదైంది కానీ అందరికైతే రాలేదు. ఇక గీ పెద్దక్కని చూడుర్రి, రియల్ ఎస్టేట్ సగానికి సగం అయిందట. కొత్తగా వచ్చిన పెద్ద మనిషి సీఎం అయితుంటే మీరేం చేస్తున్నారని తతిమ్మ లీడర్లను గట్టిగానే అరుచుకున్నది. గిన్ని పొత్తులు కూడని పంచాదుల నడమ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లా ఎవరు గెలుస్తారంటే గిట్ల చదివింది మంత్రాలు, అక్షింతలేసింది సర్కార్ మీద. బతుకుదగలు బట్టి ఎందుకు వచ్చాడో ఏమో గానీ కాంగ్రెస్ వాళ్ళందరూ గాజులు దొడుకున్నారా? ఒక్కదవు కూడా సీట్లో కూర్చోకుండా తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసేది. నేను అదే చేస్తా, మొత్తం నాశనం చేసి ఇంట్లో కూర్చోబెట్టాడు జనాలను, దరిద్రుడు. అక్క ఎవరు గెలుస్తారు అన్న ఎవరు గెలుస్తారని కదిలిస్తే పొట్టు పొట్టు అడుచుకుంటున్నారు. కడుపుల మంట మైకు ముంగట చెప్పుకుంటున్నారు. పింఛన్లు రానియం, హైడ్రా మళ్ళొస్తది, మీ ఇంటికి కాయిదాలు లేవు కదా, హైడ్రాను పంపి కూల్చి పడేస్తామని కూడా దడిపిస్తున్నారట. అయినా కాంగ్రెస్ లీడర్ల కథ ఎరకనే కదా. ఇక జూబ్లీ హిల్స్ అభ్యర్థి ముచ్చట మాత్రం ప్రత్యేకంగా చెప్పేదే ఉన్నది. ఎవ్వలెంత అంటేంది, పని అయిందా లేదా గంతే. మన కాంగ్రెస్ కథ ఎట్లుంటుందో ఎరకనే కదా. ఇక సీఎం రేవంత్ సార్ గురించి అయితే అబ్బో పోయి ఆయన ముచ్చటనే మాట్లాడుకోవాలి. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చూడుర్రి ఎట్లున్నాయో ఆయన ఎత్తుకు పై ఎత్తులు. నవీన్ యాదవ్ కథ ఎరకనే కదా. గతంలో ఎంఐఎం పార్టీలో ఉండే కదా, గా టైంలో గా పార్టీ తరపున పోటీ చేసింది కూడా. గా పార్టీకించి పోటీ చేసిన లీడర్ ఇప్పుడు గదే పార్టీ సపోర్ట్ తోని కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నాడు. మరి గీ దోస్తాన యాడికించి వచ్చిందా అంటే అగో ఉన్నాడు కదా కాంగ్రెస్ మోతవరి సీఎం రేవంత్ సారు. మరి గా పెద్ద మనిషికి గతంలో గీ ఎంఐఎం పార్టీ లీడర్లు చేసిన కామెంట్లు, పంచులు, సెటైర్లు యాదిలేవేమో. नाम है आरएसएस अन्ना। ये आरएसएस से अपनी जिंदगी शुरू किए और इसी में उसकी जिंदगी सियासी जिंदगी का उनको खत्म करेंगे। उन आरएसएस को छोड़ने वाले नहीं हैं। आज कांग्रेस का जो हैदराबाद में हेडक्वार्टर है गांधी भवन, उसको मोहन भगवत कंट्रोल कर रहे हैं. గిట్లున్నాయి ఎంఐఎం పార్టీ మాటలు. రేవంత్ అన్న కాదు, ఆయనే ఆర్ఎస్ఎస్ అన్న అని కామెంట్ చేసిరు అప్పట్ల. అయాలనంటే దోస్తాన లేదు, గందుకని గీ కాంగ్రెస్ ఆర్ కథంతా ఓల్చి బయట పెట్టిర్రు. ఇప్పుడేమో మళ్ళా గదే పార్టీతోని దోస్తాన చేస్తున్నారు. గట్లెట్లా సార్, మరీ ఇంత దారుణంగా మారుతాయి అభిప్రాయాలు? మరి రేవంత్ తాలూకైనా జర సోయి ఉండాలి కదా. అయ్యాలా నన్ను ఎన్ని మాటలు అన్నారు. వాళ్ళ సపోర్ట్ తోని గెలిస్తే మా సపోర్ట్ లేకపోతే మీ ముఖానికి జూబ్లీ హిల్స్ ఎన్నికల డిపాజిట్లు కూడా రావని రేపు అంటారేమో అని భయం లేదా? అంటే అంటారు. ముందైతే బయట పడాలి, జరిన్ని ఎక్కువ ఓట్లు తెచ్చుకోవాలనేటిదే కాంగ్రెస్ ఉద్దేశం కావచ్చు. గెలిచినా ఓడినా జరగిన్నన్ని ఓట్లు రావాలి కదా. లేకపోతే హైడ్రా దెబ్బ, హైదరాబాద్ దెబ్బ అని కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కాసిన చెట్లకే రాళ్ళ దెబ్బలు తాకుతాయట, బెల్లం సుట్టే ఈగలు తిరుగుతాయట. గదే అంటున్నాడు మొగులయ్య. మొగులయ్య ఎరకనే గానుల్లా కిందన మొగులయ్య. పెద్ద మనిషికి కష్టం వస్తే కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకు పోయిండు. సారు నువ్వే దిక్కు, నన్ను ఇంత టోన్ని చేసింది మీరే, మళ్ళా మీరే మాకు సాయం చేయాలి అని పోయిండు. చూడుర్రి మరిగా పెద్ద మనిషికి ఎంత కష్టం వచ్చింది ఏం కథ అని. నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా పరిశాన్ పెట్టి ఇప్పుడు కోర్టు వేసారు. 5 సంవత్సరమా తిరగబట్టి నా చేతనైతే లేదు, షుగర్ బీపీ వచ్చింది, నాకు కింద పడిపోతున్నా, నా కన్ను చూపు తక్కువైంది, మీకు దండం పెడతా, నా పరిస్థితి, నా పిల్లలు ఏడుస్తున్నారు, నా పరిస్థితి బాగలేదు. అగో పాపముల్లా ఎంత కష్టం వచ్చిందో కదా ఈ వయసులా. బతుకంతా కళ కోసమే బతికినా అష్ట కష్టాలే పడ్డాడు. పెద్ద వయసు వచ్చినాక తెలంగాణ రాష్ట్రం మొదటి సీఎం కేసీఆర్ దగ్గరకు తీసుకొని ఇంటి స్థలం 1 కోటి రూపాయలు ఇచ్చుడుతోని జర నిమ్మలమైండు. కానీ ఈ వయసులో కూడా తిప్పలు పడతనే ఉన్నారట. ఇంటిని కబ్జా చేసుడు, దడిపిచ్చుడు, కేసులు పెట్టుడు, ఇట్లా నిద్ర లేకుండా చేస్తున్నారట. గందుకే ఏం చేయాలనో తెలియక మళ్ళా కేటీఆర్ సార్నే కలిసిండు. ఇక కేటీఆర్ సార్ కూడా ఎమ్మటే కలెక్టర్ కు ఫోన్ కొట్టి మొగులయ్య కష్టం చెప్పి జరా సమస్యకు పరిష్కారం చేయరన్నాడు. మీరేం చేయండి అంటే మొగులయ్య గారు కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి. నేను మా పిఆర్ఓను ప్లస్ మా ఒక లోకల్ లీడర్ గురించి పంపిస్తాను మీ దగ్గరికి. కొద్దిగా కల్పిస్తాను, నేను ఎవరో ఒకరి నుంచి పంపిస్తాను మీ దగ్గరికి, మంగళవారం పంపిస్తా. అయితే రెండోది ఏంటంటే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను. కోర్టులో నిజంగా నేను మ్యాటర్ ఉంటే కూడా అవసరమైతే ఆల్టర్నేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ కదా,
ఒక లిటిగేషన్ అయితే, లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే సార్ట్ అవుట్ చేసి ఇవ్వండి, వారికి కొద్దిగా సాయం చేసి పెట్టండి. నాయనకి నేను మొత్తం డీటెయిల్స్ అని మీకు పంపిస్తాను. మంగళవారం మా లీడర్ ఎవరో ఒకరు తీసుకొని వస్తారు మీ కలెక్టరేట్కి. అరే రాష్ట్ర సర్కారు ఏం చేస్తున్నదో గాని కళాకారుల పింఛను కూడా సక్కంగా వస్తలేదట. గత ప్రభుత్వంలో 10,000 పింఛను వచ్చేటిది, ఇప్పుడు సక్కంగా వస్తలేదు సార్ అనబట్టే. హీగో గిట్లున్నది సర్కార్ కథ. కొన్నేటి తిరుపతి లింగాల మా సర్పంచ్, ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టీఆర్ మన భగవాన్ తోలుకొచ్చి మొగులేకులు ఉద్ద కళాకారుల పింఛని చేత కాకుండా అవుతుంది, ముసలోడికి చేత కావాలని 10,000 పింఛని చేసిండు సార్. నాకు చేసినందుకు దేవుడి దయ వల్ల సంతోషంగా ఉండా, నేను చాలా మంచిగా ఉండా. కానీ ఇప్పుడు ఆ 10,000 కూడా వస్తలేవు సార్. అవి 4 నెలలకు 5 నెలలకు ఇస్తారంట. మొన్న కూడా పోయి అడిగిన. రాష్ట్రం నిమ్మలంగానే ఉంది, ఆదాయం దండిగానే వస్తున్నది. లక్షల కోట్లు అప్పు కూడా తెస్తనే ఉన్నారు. మళ్ళా ఎవరిని అడిగినా గదొస్తలేదు గిదొస్తలేదు అంటున్నారు. గీ పైసలన్నీ ఏం చేస్తున్నారు? గీ సీఎం పాలన ఎట్లున్నదో ఆయన కన్నా తెలుస్తున్నదో లేదో కదా. ఇవి ఐదు ముచ్చట్లు. ఇంకిని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉంటుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.